శ్రీమాత్రే నమః. ఈ వీడియో ఒకసారి చూడండి. నాలబట్టం చేశారు. 6 సంవత్సరాల నుంచి ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనే ఒక దుర్మార్గపు దుశ్చర్యతో ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి 5 గంటల నుంచి మొత్తం నాలబట్టం అరుణాచల శివ ఆకలి తీర్చడమేనే చేసి తప్ప భగవంతుడా ఏమైపోయావట. చూశారు కదా ఆ పెద్దయిన ఎంత బాధపడుతున్నారో. 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము, తెలుగు వాళ్ళం అవడం వల్లే ఈ ఆశ్రమాన్ని కూల్చేశారు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు జరిగింది ఏంటంటే, వీళ్ళు ఏదైతే అన్నదాన సత్రం పెట్టుకున్నారో అది ప్రభుత్వ స్థలంలో ఉంది, దాన్ని తీసేయాలి అని అనుకుని తెల్లవారుజామున గుర్తుకొచ్చిందనమాట వాళ్ళకి, ఇది ప్రభుత్వ స్థలంలో కట్టుకున్నారు అని. అందుకనే తెల్లవారుజామున ఈ బుల్డోజర్స్ తోటి ఆశ్రమాన్ని తీసేశారు, ఆ అన్నదాన సత్రాన్ని. మరి ప్రభుత్వ స్థలంలో ఉంది అని ఈయన 6 సంవత్సరాలుగా అక్కడే అన్నదాన సత్రాన్ని నడుపుతున్నప్పుడు ఇంతకు ముందైనా చెప్పు ఉండాలి కదా, మేము ఇలా తీసేస్తాము, ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాము అని ముందుగా చెప్పాలి కదా. అర్ధరాత్రి గుర్తుకొచ్చిందా, తెల్లవారుజామున గుర్తుకొచ్చిందా అది ప్రభుత్వ స్థలం అని? అందుకే ఆయన బాధపడుతున్నారు. అందుకే ఆయన అన్నారు, మేము తెలుగు వాళ్ళం కాబట్టి, కేవలం తెలుగు వాళ్ళు అవడం వల్లే ఇలా చేస్తున్నారు, మేము శివుడికి కదా సేవ చేసుకుంటున్నాము, అక్కడికి వచ్చే భక్తులకి ఆకలి తీరుస్తున్నాం అంతే కదా, మేము ఏమైనా గొడవ పెడుతున్నామా, లేదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటారు. నిజమే కదా, ఆయన అడిగిన దాంట్లో పాయింట్ ఉంది కదా. తెల్లవారుజామున ఏంటి తీసేయడం, తెల్లవారుజామున గుర్తుకొచ్చిందా వాళ్ళకి అది ప్రభుత్వ స్థలం అని? సరే, ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ముందు చెప్పకపోవటం మాత్రం తప్పే, అలా తెల్లవారుజామున తీసేయడం మాత్రం తప్పే. సరే, ఇది అక్రమంగా కట్టుకున్నారు నిజమే, అందుకుని తీసేశారు, ఆల్రెడీ చాలా బాగుంది. మరి అరుణాచలం కొండ సాక్షాత్తు శివస్వరూపం కదా, ఆ శివస్వరూపమైన అరుణాచల కొండ మీద మద్యము మాంసము అమ్ముతున్నారు. మరి ఇవన్నీ కూడా తప్పే కదా, వాటిల్ని కూడా తీసేయాలి కదా. మరి వాటి గురించి కూడా ఆలోచించండి. ఏవైనా అంటే తెలుగు వాళ్ళు వచ్చి నాశనం చేసేస్తున్నారు అంటారు. పరాయి మతస్థులు ఎంతమంది వచ్చి అక్కడ మద్యము మాంసాహారపు కొట్టులను నడుపుకోవట్లేదు, మరి తెలుగు వాళ్ళే నాశనం చేసేస్తున్నారు అంటే. ఇప్పుడు ఆయన కూడా మేం తెలుగు వాళ్ళు అవడం వల్లే అది తీసేశారు అని ఎందుకు అన్నారు అంటే, ఇదివరకు ఒక గొడవ జరిగింది. ఈ అరుణాచలంలో తమిళ బోర్డులు ఉంటాయి కదా, అవి తీసేసి తెలుగులో పెట్టాలి అని. నిజంగా అండి, తమిళనాడు వెళ్తే వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగులో మాట్లాడరు తెలుసా, ఎంత భాషాభిమానమో. ఆ భాషాభిమానం వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. మనకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడం, ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, ఎందుకంటే మనం గొప్ప చూపించుకోవాలి కదా. మీరు తమిళనాడు వెళ్ళండి, వాళ్ళకి వచ్చినా కానీ వాళ్ళు తెలుగు చెప్పరు, అసలు మాకు తెలుగు వచ్చనే మాట వాళ్ళు అనరు. సరే, ఆ బోర్డులేమో తమిళంలోనే ఉండాలి, తెలుగులో ఉండకూడదు, ఎందుకంటే ఇది తమిళనాడు కాబట్టి. అలాగే అంతకుముందు కూడా ఒక గొడవ, తెలుగు వాళ్ళు ఇక్కడికి రాకూడదు, తెలుగు వాళ్ళ వల్లే నాశనం అయిపోతుంది, అందరూ తెలుగు వాళ్ళ ప్రాబల్యమే ఇక్కడ చూపిస్తున్నారు అని తెలుగు వాళ్ళ మీద తిరగబడుతుంటే కోపం వస్తుంది కదా తెలుగు వాళ్ళకు కూడా. 75% తెలుగు వాళ్ళు అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. మరి ఆ విధంగా ఆ ఆలయ అభివృద్ధికి ఎంత సొమ్ము అక్కడ వస్తుంది, మరి తెలుగు వాళ్ళ వల్ల రావటం లేదా? తెలుగు వాళ్ళ సొమ్ము కావాలి, కానీ తెలుగు వాళ్ళు అక్కడికి రాకూడదు, తెలుగు బోర్డు అక్కడే ఉండకూడదు. ఇప్పుడు ఈయన మేము తెలుగు వాళ్ళం కాబట్టే తీసేశారు అని ఎందుకు అంత బలంగా చెప్పారు అంటే, ఇదివరలో జరిగిన ఆ సంఘటనలన్నీ, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ మనసుల్లో ఉంటాయి కదా. తిరుపురం కొండరం తీసుకోండి, ఆ తిరుపురం కొండరం మీద దీపం వెలిగించుకుంటామంటే కార్తీక మాసంలో కుదరదని చెప్పి గొడవ పెట్టారు. అసలు వెలిగించుకోవడానికి కుదరదని. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కొండ ఎవరిది? హిందువులదే కదా. మరి హిందువుల కొండ మీద హిందువులు దీపారాధన చేసుకోవాలి అని అనుకుంటే కోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. ఎన్ని గొడవలు, ఎంత ద్వేషం మనం చూసాం కదా. ఎక్కడ చూడండి హిందూ దేవాలయాల్ని ఆక్రమించేసుకుని పరాయి వాళ్ళు ప్రార్థనా స్థలాల్ని కట్టేసుకుంటారు. అలాగే మన తమిళనాడులో ఒక దేవాలయానికి సంబంధించి రిపేర్స్ చేసుకుంటున్నారనమాట. చేసుకుంటుంటే కుదరదు, మేమేమో మా ప్రార్థనా స్థలానికి రిపేర్స్ చేసుకుంటున్నాం అని చెప్పి కోర్టులో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు చెప్పింది కోర్టు, అదేంటి వాళ్ళు చేసుకుంటుంటే నీకేం సంబంధం, చేసుకోవచ్చని. అలాగే ఒక చోట వాళ్ళేమో ఏదో పూజ చేసుకుని బహిరంగంగా వాళ్ళ స్థలంలోనే, ఆ గుడికి సంబంధించిన స్థలంలోనే అన్నదానం చేసుకుంటే చేసుకోకూడదంట. ఇలా ప్రతి దానికి కొన్ని శతాబ్దాల నుంచి హిందువుల మీద దాడి జరిగింది. పదే పదే హిందువుల మీద దాడి జరగడం వల్ల
ఏ చిన్న విషయం జరిగినా ఇప్పుడు హిందువులు నోరెత్తుతున్నారు. అప్పుడు హిందువులు నోరెత్తి వాళ్ళని ఎదిరించకుండా చాలా సార్లు సహనం పాటించారు కాబట్టే ఇన్నాళ్ళు అనుభవించవలసి వచ్చింది బానిస బ్రతుకుని. ఇప్పుడు కూడా అదే అనుభవించాల్సి వస్తుందేమో అని భయం ఉండదా? హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు చూడండి, హిందూ శోభాయాత్ర జరుగుతోంది అనుకోండి, వీళ్ళు అనుమతి తీసుకోవాలి. అలాగే దసరాకు గాని ఏ పండగ రోజు గాని మనం మైకులు పెట్టుకోవాలి అని అనుకుంటే అనుమతి తీసుకోవాలి. మొన్న కాకినాడలో కూడా శివాలయంలో కార్తీక మాసంలో పైన మైకుల్లోనేమో పాటలు పెట్టుకుంటే ఆ పాటలన్నీ మాకు ఇబ్బందిగా ఉన్నాయి, తీసేయమని చెప్పి గొడవ పెట్టారు. అంటే మనం పాటలు పెట్టుకోవడానికి, మనం దేవాలయానికి వెళ్ళడానికి, అలాగే శోభాయాత్రలు జరగడానికి ప్రతి దానికి హిందువులే అనుమతి తీసుకోవాలి, హిందువులే నోరు మూసుకుని పడుండాలి అని అన్నప్పుడు అవతల వాళ్ళ నుంచి ఏమాత్రం చిన్నది జరిగినా ఖచ్చితంగా హిందువులు నోరెత్తుతారు కదా. మనం మాల వేసుకునకూడదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పండగల సమయంలో వాళ్ళు ఎలా వచ్చినా సరే అనుమతిస్తారు. ఇలా ప్రతిదానికి భేదాన్ని చూపిస్తూ ఉంటే సహజంగా అభద్రతా భావం రాదంటారా? అప్పుడు హిందువులు మాట్లాడడంలో తప్పేమైనా ఉందంటారా చెప్పండి. అందుకే ఆయన బాధపడ్డారు. అలాగా ప్రతిదానికి తెలుగు వాళ్ళే నాశనం చేసేస్తున్నారు, తెలుగు వాళ్ళే ధ్వంసం చేసేస్తున్నారు అని చెప్పి మాట్లాడకండి. ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి తెలుగు వాళ్ళు మాత్రమే రారు, మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఎవరు ధ్వంసం చేసేశారు, ఎవరు చేశారు అంటే ఎక్కువ మంది అక్కడికి ఎవరు వస్తున్నారో వాళ్ళ మీద తోసేస్తారు. తిరుపతి ఒక తెలుగు వాళ్ళు మాత్రమే వస్తున్నారా? మిగతా మతస్థులు కూడా వస్తున్నారు కదా. మనం ఎవరినైనా ఎప్పుడైనా అడ్డు చెప్పామా? అడ్డు చెప్పలేదు కదా. ఒకవేళ ఏదైనా పరాయి మతస్థులు మన దాంట్లో వాళ్ళ కట్టడాన్ని కట్టుకుంటే దాన్ని తీయించాలంటే దశాబ్దాలు పడుతుంది, మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ మన దేవాలయాల విషయంకి వచ్చేసరికి రాత్రికి రాత్రి అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఏమనంటే ఎంక్రోచ్మెంట్స్ అంటారు. శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా వరంగల్ దగ్గర, అక్కడ చూడండి మాదేమో రోడ్ వైడనింగ్ ఉంది, రోడ్డు మధ్యలో పెట్టారు, పెట్టకూడని ప్రదేశంలో పెట్టారని చెప్పి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తీసేయలేదా? అలా ఉంటాయి. ఇలా అడిగాను అనుకోండి, మత పిచ్చి అంటారు. అంటే మన ధర్మం గురించి, మన మతం గురించి, మన మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడితే మత పిచ్చి. మిగతా వాళ్ళకు ఉంటే అదేమో మత పిచ్చి కాదు, మనకుంటేనేమో అది మత పిచ్చి. చెప్పాను కదా, మనకి 3 దేశాలు ఉన్నాయి హిందువులుగా. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఈ 3 కూడా ఉండవు, 0 అయిపోతుంది. అప్పుడు మనం ఏ కంట్రీకి శరణార్థులుగా వెళ్దాం, ఎక్కడికి పారిపోదాం, ఎవరు మనల్ని అక్కడ ఉండనిస్తారు? ఆస్ట్రేలియాలో గొడవ జరగట్లేదా? భారతీయులు అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోవాలని కదా గొడవ పెడుతుంది. ఎక్కడైనా ఏ దేశాల్లో అయినా సరే హిందువుల ప్రాబల్యం ఉంటే అక్కడి నుంచి మనల్ని గెంటేస్తారు, ఉండకూడదు అంటారు. కానీ మన దేశంలో మనం ఎవరిని ఏమంటలేదు కదా, అయినా సరే హిందువుల మీద దాడి. ఏమైనా అంటే మత పిచ్చి. ఈ మత పిచ్చి అనేవాళ్ళు బయట వాళ్ళకంటే కూడా హిందువుల్లోనే ఉన్నారు, అది మన దౌర్భాగ్యం.